పెళ్ళైన కొత్తలో లైక్ తన కోసం ఒక పాట రాసుకున్నాను అమ్మా, అన్నమాట. నరసింహ గారు ఇది నాకు అంటే నేను యాక్చువల్ గా నాకు కొమ్ము నరసింహ అన్న అని ఓకే. సారంగధరియలో పరిచయం అన్నమాట. అన్న చాలా మంచి రైటరు, చాలా మంచి సింగరు. ఉమ్, సో వాళ్ళందరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారనమాట. నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను అంటే ఒక చాలా మంది కళాకారులు నాకు సపోర్ట్ ఉన్నారు. పేర్లు అయితే నేను మాటల్లో చెప్పలేను, చెప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు ఓడవని కూడా ఓడవదు అనమాట వాళ్ళ అవును. పేర్లు చెప్తే. అంతమంది సో సహాయం. అంతమంది నాకు బ్యాక్ సపోర్ట్ Help ఉండి చేశారు. నన్ను ఇంతవరకు తీసుకొచ్చారు. వాళ్ళందరికీ కూడా నేను కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. సో నాకు కొమ్ము నరసింహ అన్న చాలా సాంగ్స్ నాకు సపోర్ట్ చేశారనమాట. చెల్లె వాయిస్ మంచిగా ఉంటది అని చెప్పేసి ఉమ్, 2022లో మొత్తం నేను తన సాంగ్సే పాడాను అనమాట. ఓకే. సో ఆ అన్నతోటి అన్న నాకు ఇట్లా ఒక మంచి పాట రాయండి అన్న రమేష్ గురించి. సో మీ ఇద్దరం ఇట్లా ఇష్టపడి పెద్దలు నొప్పించి చేసుకున్నాం కదా, తన మీద ఒక పాట రాసుకొని నా ఛానల్ పెట్టుకుంటాను, నేను ఛానల్లో వాడుకుంటాను అని చెప్పేసి అన్నాను. కొంచెం పరిస్థితులు బాగాలేక అప్పుడు డబ్బులు లేక నా ఛానల్లో పెట్టుకోలేదు, కానీ వేరే ఛానల్లో వాడాను అనమాట. ఓకే. అట్లా అనమాట. సో పాట పాడాలి ఒకసారి. రమేష్ గారు పక్కన పెట్టుకోండి. ఉమ్, పూర్తిగా పాడాలా ప్లీజ్. పూర్తిగా ప్లీజ్ ప్లీజ్. జీన్స్ స్కర్ట్స్ వేసేదాన్ని కాదు నేనయ్యా, పక్క పల్లెటూరు యాష భాష ఉన్నదాన్నయ్యా, కలుపు గోలు కలగలిపిన గుణమే నాదయ్యా, నన్ను కనికరించి ఏలు వట్టి ఏలుకోవయ్యా, తిరుపతి ఎంకన్న సామి రమేశ, తీర్చలేడ మన కోరిక రమేశ, రమేశో రమేశో ముద్దుల రమేశో, చింతకు రావయ్యా తీసుకపోవయ్యా, రమేశో ముద్దుల రమేశో, చింతకు రావయ్యో తీసుకపోవయ్యో, నా చీకటి నిండిన బ్రతుకున వెలుగు నింపినవు, నా తోడు నీడవయ్యి ఏడడుగులేసినవు, నా ఆశల పల్లకి మోసే నీడవయ్యినవు, ఏ దేవుడు గలిపిండు పేగు బంధమయ్యినవు, తిరుపతి ఎంకన్న సామి రమేశ, తీర్చలేడు మన కోరిక రమేశ, రమేశో రమేశో ముద్దుల రమేశో, చింతకు రావయ్యో తీసుకుపోవయ్యో, రమేశో ముద్దుల రమేశో, చింతకు రావయ్యో తీసుకుపోవయ్యో, మనసు పడితే నీ పైన రమేశ, మరి సెట్ల ఉందునయ్య నిన్ను రమేశ, నా పైన జాలి లేద నీకు రమేశ, కాస్త జాలైన సూపరాధ రమేశ, రమేశో రమేశో ముద్దుల రమేశో, చింతకు రావయ్యో తీసుకుపోవయ్యో. అలా తీసుకుపోయాను అనమాట అయితే. బిఫోర్ మ్యారేజ్ ఎట్లా ఉండే అని తను అడుగుతాను అన్నాడు. ఓకే ఓకే ఓకే. చాలా బాగా రాశారు. రికార్డింగ్ అయింది కదా. జానులు Super. రియాక్ట్ చేశాను. సో ఇన్న తర్వాత ఎలా అనిపించింది ఈ పాట? చాలా Dedicate చేసిన పాట. చాలా హ్యాపీగా అనిపించింది.